తెలుస్తోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర అధికారికంగా తమ పార్టీ వాళ్ళు గెలిచినటువంటి సంఖ్య 64, సిపిఐతో కలిసి 65, కూటమిలో భాగంగా 65 ఉన్నాయి. ఆ తర్వాత మరికొంతమంది 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకున్నారు. సో ఇప్పుడు కనుక మల్లెడ్డి రంగారెడ్డి రాజీనామా చేస్తే డిఫరెంట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్తో మధు లైవ్ సిద్ధంగా ఉన్నారు. మధు, మల్లెడ్డి రంగారెడ్డి జిల్లాలో నుంచి కాంగ్రెస్ పార్టీకి సీనియర్ కార్యకర్తగా పెద్ద ఎత్తున ఆయన పనిచేస్తూ వచ్చారు. చాలా తీవ్రమైనటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ తాను కనుక ఇవ్వకపోతే తన సామాజిక వర్గమే అడ్డుగా వస్తే దళితుడిని పోటీ చేయించి నిలబెడతాను, ఆయనకి ఇస్తారనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ చేశారు ఆయన. సో ప్రస్తుతం మల్లెడ్డి రంగారెడ్డి 5 గంటలకి ప్రెస్ మీట్ని అనౌన్స్ చేశారంటే ఎటువంటి ప్రకటన ఉండబోతోంది, ఆయన అనౌన్స్మెంట్ ఏముండే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్ గతంలో స్టేట్మెంట్ చేశారు నిజంగానే. మరి మాట మీద మల్లెడ్డి రంగారెడ్డి నిలబడబోతున్నారా అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. మంత్రివర్గంలో అవకాశం దక్కకుంటే ఇది నా కోసం అడగట్లేదు, నా నియోజకవర్గ ప్రజల కోసం, ఇబ్రహీంపట్నం ప్రజల కోసం అడుగుతా ఉన్నాను, నా ప్రాంత అభివృద్ధి కోసం అడుగుతా ఉన్నానటువంటి స్టేట్మెంట్ చేశారు. మంత్రివర్గంలో మా ప్రాంతం నుంచి అవకాశం దక్కకుంటే రాజీనామాకు సిద్ధం, రాజీనామా చేసి ఇక్కడ న్యాయమైనటువంటి డిమాండ్ ఏది ఉందో వారికి ఇస్తాను, ఎవరికైతే మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందో వారిని పోటీ చేయమని రిక్వెస్ట్ చేస్తాను అధిష్టానం అంటూ స్టేట్మెంట్ చేశారు. సో క్యాబినెట్ విస్తరణలో మల్లెడ్డి రంగారెడ్డిని తీసి పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీ, పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మల్లెడ్డి రంగారెడ్డి ఏం చేయబోతున్నారు అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. మరి రాజీనామా చేయనున్నారా, సాయంత్రం 5 గంటలకు నిజంగానే మీడియా ముందుకు రానున్నారా, లేదంటే అప్పట్లోగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బుజ్జగించే అవకాశం ఉందా? ఇప్పటికే సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వెళ్లారు, రాజగోపాల్ రెడ్డిని టచ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మల్లెడ్డి రంగారెడ్డి స్టేట్మెంట్ గతంలో చేయడంతో ఆయనను కూడా బుజ్జగించే ప్రయత్నం చేయబోతున్నారా, లేదు అంటే నిజంగానే ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకోకపోతే ఆయన మాటల్ని రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారా చర్చ కొనసాగుతోంది. మల్లెడ్డి రంగారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి, ఇబ్రహీంపట్నం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే. సో నాకు అవకాశం దక్కాలి అనేటువంటి డిమాండ్ని తెరపైకి తెస్తూ ఉన్నారు. కాకపోతే అధిష్టానం పెద్దగా సీరియస్ తీసుకోవట్లేదు మల్లెడ్డి రంగారెడ్డిని మొదటి నుంచి కూడా. ఆయన ఎన్నిసార్లు మాట్లాడినా ప్రస్తావన తీసుకోలేదు. మొన్నటికి మొన్న మాదిగ ఎమ్మెల్యేలంతా యూనిటీ అయి మాకు ఇవ్వాలి అంటే వారికి ఇచ్చారు. మాల సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం ఉన్నారు, ఆల్రెడీ విద్యుత్ శాఖ మంత్రి, ఫైనాన్స్ చేస్తూ ఉన్నారు బట్టి విక్రమార్క ఉన్నా వివేక్కి అదే మాల సామాజిక వర్గం నుంచి అవకాశం దక్కింది. అదే మాల సామాజిక వర్గం నుంచి స్పీకర్గా కూడా గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారు. ఇన్ని ఉన్నటువంటి నేపథ్యంలో మల్లెడ్డి రంగారెడ్డి ప్రతిపాదనని కాంగ్రెస్ పార్టీ ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు, రీజన్ ఏంటి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతుంది. గతంలో చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా ఆయన నిలబడి రాజీనామా చేయనున్నారు అనేటువంటి చర్చ ఊపందుకుంది. మల్లెడ్డి రంగారెడ్డి ఏం చేయబోతున్నారు అనేటువంటిది కొద్ది గంటల్లో తెలిపోయే అవకాశం ఉంది. మరొకటి వరుసగా అటు రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, మల్లెడ్డి రంగారెడ్డి అందరూ కూడా పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేసిన వారంతా కూడా దాదాపుగా రాజీనామా వరకు సిద్ధమయ్యారంటే ప్రస్తుతం మల్లెడ్డి రంగారెడ్డి విషయంలో ఎంత సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ అటు మీరు అంటున్నట్టుగా ప్రేమ్ సాగర్ రావు బుజ్జగించడం కోసం, రాజగోపాల్ బుజ్జగించడం కోసం, సుదర్శన్ రెడ్డి బుజ్జగించడం కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మొదటి నుంచి ఇటు మల్లెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యలకి పెద్ద సీరియస్నెస్ లేదు, ప్రస్తుతం ఆయన రాజీనామా అంశానికి కూడా పెద్ద సీరియస్నెస్ లేదనుకోవాలా? ఎవరు కూడా ఆయన బుజ్జగించడం కోసం ప్రయత్నం చేయడం లేదా? నిజంగానే మల్లెడ్డి రంగారెడ్డిని ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావు ఇంటికి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిసిసి చీఫ్ ఇంటికి వెళ్ళారు, సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్ళి బుజ్జగించారు, రాజగోపాల్ రెడ్డితో టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మల్లెడ్డి రంగారెడ్డి గతంలో చెప్పినా ఇప్పుడు స్టేట్మెంట్ చేస్తూ ఉన్నా ఆయన పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. అసలు ఆయన ఈరోజు కూడా రాలేదు, మంత్రివర్గ విస్తరణ సందర్భంగా మల్లెడ్డి రంగారెడ్డి రాలేదు. అధిష్టానం కూడా ఆయన టచ్లో కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. అసలు ఉన్న ఈక్వేషన్ పరంగా చూస్తే ఇప్పటికే రెడ్డిలు ఎక్కువైపోయారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో, పార్టీలో. ఆల్రెడీ ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇలా వేం నరేందర్ రెడ్డి, ఇలా ఎక్కడ చూసినా కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. పెద్దపీట వారికే ఉంది. పార్టీలో, ప్రభుత్వంలో, నామినేటెడ్ పదవుల్లో అన్ని రకాలుగా రెడ్డిలే ఉన్నారు. రాహుల్ గాంధీ కోర్ స్టేట్మెంట్, రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఒకటి, కిత్తే ఇస్తేదారి ఉత్తే భాగదారి, ఎవరెంతో వారికంతా. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడున్న మంత్రులను కూడా కట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది సంఖ్యాపరంగా చూస్తే. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వీరికి పెద్దపీట వేసేటువంటి దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ స్టేట్మెంట్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడున్న మంత్రులనే కొంతమందిని పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందో లేదో ఫ్యూచర్లో తెలియదు. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ రెడ్డిలకు క్యాబినెట్లో అవకాశం దక్కే పరిస్థితులు చాలా
తక్కువగా ఉన్నాయి, మల్లెడ్డి రంగారెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో క్యాబినెట్లో అవకాశం దక్కే పరిస్థితులు లేవు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చర్చ ఉంది. మరి ఆయన స్టేట్మెంట్ పైన కనీసం మల్లెడ్డి రంగారెడ్డి ఉంటారా? ఆయన రాజీనామా చేస్తారా ఎమ్మెల్యే పదవికి? ఆయన ప్లేస్లో బీసీ బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి వారికి ఎవరికైనా అవకాశం దక్కేలా ఆయన రాజీనామా చేయనున్నారనేటువంటి చర్చ ఊపందుకుంది కాంగ్రెస్ పార్టీలో. సో కొన్ని గంటల్లోనే మల్లెడ్డి రంగారెడ్డి పైన విషయం పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పటివరకు ఏసీసీ అధిష్టానం మల్లెడ్డి రంగారెడ్డిని సంప్రదించకపోవడం, మీనాక్షి నటరాజన్ కానీ పీసీసీ కానీ సంప్రదించకపోవడంతో ఆయన పెద్దగా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవట్లేదా అనే చర్చ కొనసాగుతుంది. రైట్ మరు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద మల్లెడ్డి రంగారెడ్డి విషయంలో కాస్త ఆసక్తి రేపుతోంది. మల్లెడ్డి రంగారెడ్డి ఆయన మాటను నిలబెట్టుకోబోతున్నారా? అటువంటి ఒక చర్యలే ఉండబోతున్నాయా? మరికొన్ని గంటల్లో కీలకమైన ప్రెస్ మీట్కి ఆయన కాల్ ఫర్ చేశారు. గతంలో కూడా నాకు అవకాశం కల్పించండి, నా సామాజిక వర్గమే అడ్డుగా కనుక వస్తే నేను నా స్థానంలో రాజీనామా చేసి దళితుడిని ఇక్కడ పోటీ చేయిస్తాను, ఆ దళితులే కనుక గెలిస్తే ఆయనకి మంత్రి పదవి ఇస్తారా అటువంటి ఒక మాటని కూడా అధిష్టానం ముందుంచారు. కానీ అధిష్టానం ఎప్పుడు కూడా ఆయన మాటలు సీరియస్గా తీసుకోలేదు. కానీ రంగారెడ్డి జిల్లాలో నుంచి గెలిచినటువంటి ఒక రామ్మోహన్ రెడ్డి కానివ్వండి, వికారాబాద్ నుంచి అటు గడ్డం ప్రసాద్, వీళ్ళందరూ కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు రామ్మోహన్ రెడ్డిను మల్లెడ్డి రంగారెడ్డి అయితే చాలా తీవ్ర స్థాయిలో మాకు వస్తుందనేటువంటి ఒక విషయాన్ని అయితే చాలా భరోసా వ్యక్తం చేశారు. ముఖ్యంగా మల్లెడ్డి రంగారెడ్డి కూడా గతంలో రాజీనామా చేస్తానని కూడా ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మల్లెడ్డి రంగారెడ్డి సాయంత్రం 5 గంటలకి ప్రెస్ మీట్కి క్వాలిఫర్ చేశారు అని అంటే నిజంగా ఆ ప్రకటన చేయబోతున్నారా, మాటను నిలబెట్టుకోబోతున్నారా, మాటను ఇంప్లిమెంట్ చేయబోతున్నారా అనేటువంటి ఒక ఆసక్తి అయితే రేపుతోంది. ఒకసారి గతంలో మల్లెడ్డి రంగారెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో గతంలో 6 మంది మంత్రులు ఉన్నారు. జనాభా ప్రతిపాదికన ఇవ్వమని అడుగుతున్నాం. ఎట్లా వీలైతే 10 జిల్లాలకు ఎట్లాగో న్యాయం చేయాలో 7 జిల్లాలకే ఇప్పటి వరకు చేసిండ్రు, 8 జిల్లాలకే చేసిండ్రు, ఇంకా 2 జిల్లాలకు న్యాయం చేయలేదు. ఇక్కడ రంగారెడ్డి హైదరాబాదులో న్యాయం జరగలేదు కాబట్టి న్యాయం చేయమని చెప్పినాం. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో గతంలో 6 మంది మంత్రులు ఉన్నారు. జనాభా ప్రతిపాదికన ఇవ్వమని అడుగుతున్నాం. ఎట్లా వీలైతే 10 జిల్లాలకు ఎట్లాగో న్యాయం చేయాలో 7 జిల్లాలకే ఇప్పటి వరకు చేసిండ్రు, 8 జిల్లాలకే చేసిండ్రు, ఇంకా 2 జిల్లాలకు న్యాయం చేయలేదు. ఇక్కడ రంగారెడ్డి హైదరాబాదులో న్యాయం జరగలేదు కాబట్టి న్యాయం చేయమని చెప్పినాం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. రాజీనామా చేస్తానని చెప్తున్నారు మల్రెడ్డి రంగారెడ్డి. ఈ విషయాన్ని ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకి మల్రెడ్డి రంగారెడ్డి కీలక ప్రెస్ మీట్ ఉండబోతోంది. గతంలోనూ మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని చెప్పి ప్రకటించారు ఆయన.